మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నూతన నిబంధనలోని 27 గ్రంథములలో యేసు అనే అంశం 16వ భాగంగా తీతు లేఖలో యేసు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. తీతు లేఖలో యేసు దేవుని కృపగా ప్రత్యక్షమవుతారు, దర్శనమిస్తారు. ఇన్ ద లెటర్ ఆఫ్ టైటస్ జీసస్ అపియర్స్ యాజ్ ద గాడ్స్ గ్రేస్ అన్నమాట. దేవుని యొక్క కృప. తీతు గ్రంథంలో 3 అధ్యాయాలు ఉంటాయండి. అందులో 2వ అధ్యాయంలో 11వ వచనం నుండి మనం ఇప్పుడు చూద్దాము. అక్కడ పౌలు ఏం రాస్తాడంటే, మానవాళి రక్షణకై దేవుని యొక్క కృప ప్రత్యక్షమైంది. అంటే దేవుని కృప మానవుల్ని రక్షించాలని యేసుక్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చారనమాట. కృప అంటే అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్, గ్రేస్ అంటే అన్నమాట. అర్హత లేనిది మనము యేసుక్రీస్తు ద్వారా దేవుని నుంచి పొందుతున్నాం అన్నమాట. ఏంటి అర్హత లేని ఆ కృప అంటే, ఈరోజు నేను ఇక్కడ మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను అంటే అది దేవుని యొక్క కృప. మీరేమై ఉన్నారో అది దేవుని కృప. పౌలు అంటాడు 1 కొరింథీ 15:20లో, నేనేమై ఉన్నానో అది నా యందు పనిచేయు దేవుని కృప. ఐ యామ్ వాట్ ఐ యామ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. మనకి పరలోకం నుంచి యేసు ప్రభు ద్వారా అన్ని ఆశీర్వాదాలు వస్తున్నాయండి. అది మరి 1 కొరింథీ 1:20లో కూడా చెప్తారు. ఇందులో బైబిల్లో రాయబడినటువంటి వాగ్దానాలన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా మనం పొందుతున్నాం అన్నమాట. మరి ఎఫెసీ లేఖలో కూడా చూసాం, ప్రతి ఆధ్యాత్మిక ఆశీర్వాదం అంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్ క్రీస్తునందు మనం పొందుతున్నాము అని. ఆ క్రీస్తు ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం. ఆయన రక్తంలో కడగబడి, వాక్యంలో కడగబడి, పరిశుద్ధాత్మతో మనం ముద్రించబడ్డాం. యేసుక్రీస్తు రక్తం వలన మనకి పాపక్షమాపణ, అలా 10 ఆశీర్వాదాలు మనం ధ్యానించుకున్నాం కదా. దేవుని యొక్క కృప అంటే ఇక్కడ యేసుక్రీస్తు అన్నమాట. అందువల్ల మీరు దేవుని కృప ఉన్న చోట యేసుక్రీస్తు అని రాసుకోనండి. అప్పుడు మానవాళి రక్షణకై దేవుని కృప అంటే యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చారు, మనల్ని రక్షించాలి. దేని నుంచి అంటే పాపం నుండి అండి. యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపిస్తాడు. ముందు ఇన్నిసార్లు మనం యేసు అని పిలుస్తాం కదా, అసలు ఆ పేరుకి అర్థం ఏంటో మనం తెలుసుకోవాలండి. అలాగే ఇప్పుడు 66 గ్రంథాల్లో యేసు అంటే కూడా ఆ పేరుకి ఏంటి అర్థము, అది మనకు ఒక ఆశీర్వాదం అన్నమాట. దేవుని యొక్క కృప. అలాగే యేసు ఏంటి కృప అంటే, దేవుని కృప యేసు అన్నమాట. అంటే ఏంటి అంటే, ఆయన శిలువ మరణం ద్వారా మనకి పాపక్షమాపణ అండి. మనల్ని పాపం నుంచి రక్షించాడు. లేకపోతే పాపం చేసిన వాళ్ళు నరకంలో వెళ్ళి కాలాలి. కానీ మనల్ని నరకం నుండి రక్షించడానికి ఆయన పరలోకం నుంచి ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు ఆయన శిలువలో మరణించాడనమాట. ఎలా మరణించాడు? దేవుని కృప. నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏంటంటే, ఆయన నింగికి నేలకు మధ్యలో మన కోసం శిలువలో మరణించి మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని మనకి నీతి వస్త్రాన్ని ఇచ్చారు. ఆయన తండ్రి కుడి ప్రక్కన తండ్రి కుమారునిగా ఆయన నీతి దేవుని మహిమ ధరించుకున్నారు. ఈ లోకానికి వచ్చినప్పుడు శిలువలో మరణించినప్పుడు ఆయన ఏం చేశారంటే, మన పాపం ఆయన తీసుకొని ఆయన నీతిని ఆయన మహిమని మనకిచ్చారు. అందుకే పేతురు రాస్తారు, ఆయన మహిమలో మంచితనంలో పాలు పంచుకోవడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు. అలాగే పరలోకానికి వెళ్ళి మన కొరకు పరిశుద్ధ ఆత్మని పంపించారు. ఇదంతా కూడా దేవుని కృప కదండి. ఒక్కొక్కరిని మనం ధ్యానించుకున్నట్లయితే పౌలు అంటాడనమాట, రేపటి దినాన మనం ధ్యానిస్తాము,
తిమోతి మొదటి లేఖలో నేను ఎంత పాపాత్ముడను, క్రైస్తవ సంఘాన్ని హింసించాను, అవమానించాను, అయినా కూడా దేవుని యొక్క కృప నాలో పనిచేస్తూ ఉంది. నేను తెలియక చేశాను అని నన్ను మన్నించి పాపాత్ములలో ప్రథముడనైన నాకు ఆయన ఈ సేవని అప్పగించారు. సువార్త సేవ ప్రపంచం అంతా బోధించాలి. మరణించిన వాళ్ళని లేపుతాడు, దయ్యాల్ని వెళ్ళగొడతాడు, మంత్రతంత్ర శక్తుల నుంచి విడుదల, ప్రపంచం అంతా వెళ్ళి సువార్తను బోధించాడు. కానీ ఏమంటున్నాడు? క్రైస్తవ సంఘాన్ని హింసించాడండి. స్టీఫెన్ మర్డర్ని ప్లాన్ చేస్తాడు, ఈయన దౌర్జన్యం చేస్తాడు అపోస్తుల మీద. కానీ ఎంత కనికరం చూపించారు నా మీద, ఇంతటి పాపాత్ముడను. 1 తిమోతి 1:15 పాపాత్ములందరిలో నేను ప్రథముడను. మనలో పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు మన పాపం మనకి చూపిస్తారండి. అయినా కూడా నా యందు ఇంత కృపని చూపించారు. ఎందుకు తెలుసా? నాలాంటి పాపాత్ములను రక్షించడానికే, కృపతో నింపడానికే, కృప వెంబడి కృపని కుమ్మరించడానికే ఈ లోకానికి ప్రభు వచ్చారని నా ద్వారా, నా ఉదాహరణ ద్వారా చెప్తున్నారు. మీకు అర్థమవుతుంది కదా? ఇంకా మనం బ్రతికి ఉన్నామనంటే, ఇంకా ఆశీర్వాదాలు పొందుతున్నామంటే అది దేవుని యొక్క కృప అండి. మనలో పనిచేసే దేవుని కృప. పేతుడిని మనం జ్ఞాపకం చేసుకుంటే చేపలు పట్టేవాళ్ళు, బెస్త వాళ్ళు మన ఊర్లో చేపలు అమ్మడానికి వస్తారు కదా. కానీ అలాంటి పేతుడికి ఎంత కృప ఇచ్చారండి దేవుడు. పరలోకపు తాళపు చేతులు ఇచ్చారు. పరిశుద్ధాత్మని పొంది సువార్తని బోధిస్తాడు. ముందు ఆయన సువార్తని బోధిస్తాడు. ఆయన బోధన విని 3,000 మంది యూదులు క్రైస్తవులు అయిపోతారు కదా. ఎంత కృప కదా అపోస్తులకి. మరి ఎస్తేర్ని చూస్తే ఒక అనాథ పిల్ల, చిన్నప్పుడు తల్లిదండ్రులు మరణిస్తే పెదనాన్న కొడుకు మార్డికాయ అమ్మాయిని పెంచుతాడు దత్తత తీసుకొని. అలాంటి అమ్మాయి మరి 127 దేశాలని పరిపాలిస్తున్న ఆ పారసిక రాజు అహేశ్వరోష్ రాజుకి పట్టపు రాణి అవుతుంది కదా. ఎందుకు అనంటే ఆమె తర్వాత యూదులని కాపాడుతుంది, ఉపవాస ప్రార్థన చేసి ఆ దేవుని యొక్క శక్తితో అన్నమాట. ప్రతి ఒక్కరు యోసేపుని చూస్తే అన్యుల దేశంలో పెద్ద క్రిమినల్ కేసు కదండి. యజమానురాల్ని మానభంగం చేయబోయాడు అనే కేసు ఫైల్ చేస్తారు కదా. అంటే ఎంత పెద్ద క్రిమినల్ కేసు. ఐగుప్తులో ఒక్కరు కూడా లేరు తన పక్షాన మాట్లాడడానికి. కానీ దేవుడు ఆయనను హెచ్చించి ఐగుప్తుకి గవర్నర్ని చేసి 80 సంవత్సరాలు గవర్నర్గా ఉంటాడండి. దానియేలు బందీలుగా తీసుకొని పోబడతారు. మరి బాబిలోనియాలో అతడు మరి ప్రధానమంత్రి అవుతాడు, క్రూరుడైన రాజు దగ్గర. అంతేకాదు, అస్సలు అది కాదు ఆశీర్వాదం. దేవునితో కనెక్ట్ అయ్యి జరగబోయేవన్నీ కూడా రాస్తాడండి దానియేలు. అంత్య తీర్పుని గురించి కూడా రాస్తాడనమాట. ప్రకటన గ్రంథం 20లో అక్కడ 11 నుంచి ఉంటుంది ధవళ సింహాసన తీర్పు అని. ఆ తీర్పుని దానియేలు చూసి కలల్లో అది కూడా రాస్తాడు. దేవునితో కనెక్ట్ అయిపోయి అన్నమాట. ఎంత కృప కదా. మోషేని తలంచుకుంటే ప్రొద్దున కృప అంటే ఏం చెప్పాలంటే, మోషే వాళ్ళ అమ్మ నాన్న అమ్రాము యోకేబేద్ అనమాట. వాళ్ళిద్దరూ ఐగుప్తులో ఇటుకలు చేసుకునే బానిసలు. కానీ వాళ్ళకి పుట్టిన 3 బిడ్డలు, మిరియాము, అహరోను, మోషే. వీళ్ళ 3 ద్వారా ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు విడిపించాడని మీకా రాస్తాడండి. మీకా 6:4 అన్నమాట. మోషే ద్వారా, మోషే ధర్మశాస్త్రం దేవుడిస్తారు. వాళ్ళకి యూదులకి చాలా ముఖ్యమైంది, మనకు కూడా చాలా ముఖ్యమైంది. అందరికండి. అసలు ప్రపంచంలో చట్టము వాళ్ళు తయారు చేసినప్పుడు రాజ్యాంగం, ఇప్పుడు భారతదేశ రాజ్యాంగం అనుకోండి, ఏ దేశ రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ చూసినా మోషే 10 ఆజ్ఞలు మోషే చట్టం నుంచే వస్తాయి. కొద్దిగా అటు ఇటుగా మూలం అయితే ఇదే అన్నమాట. అంత కృప చూడండి. దేవుని సన్నిధిలో ఉంటాడు. ఎన్ని గొప్ప కార్యాలండి. ఆయన కర్ర చాస్తే సముద్రం చీలిపోతుంది, బండని కొట్టినప్పుడు నీళ్ళు వస్తాయి, ఆయన ప్రార్థిస్తే మన్నాని కురిపిస్తారు. ఆయనతో పాటు ఇజ్రాయేల్ ప్రజలతో పాటు దేవుడు దినంలో మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వాళ్ళని నడిపిస్తారు.
మీరు ఒక్కొక్కటి చదివితే 1 కొరింథీ 10లో పౌలు ఏం రాస్తాడంటే, మోషే బండని కొట్టినప్పుడు వచ్చిన నీళ్లు వాళ్ళు కానా దేశంలో ప్రవేశించే వరకు ఆ నీళ్లు కూడా ప్రవహిస్తున్నాయంట. వాళ్ళు రాత్రికి ఆగినప్పుడు నీళ్ళు ఆగుతున్నాయంట. ఎవరు ఆనకట్ట వేయట్లేదు. అలా 19 అద్భుతాలండి. వాళ్ళు వేసుకున్న బట్టలు మాసిపోలేదు, తొడుక్కున్న చెప్పులు అరిగిపోలేదని ఉంటుంది, తెగిపోలేదు కాదు, అరిగిపోలేదని ఉంటుందన్నమాట. ఎలా అసలు ఇన్ని అద్భుతాలు కదా. యోనాని సముద్రంలో నుంచి కాపాడతారు, చేప కడుపులో ఉంచి కాపాడతారు. చూడండి ఎంత గొప్ప దేవుడు. అంత కృపని గురించి ఇక్కడ రాస్తాడనమాట. ఇంకేం రాస్తాడంటే, అంత కృప దేవుడు మనకిచ్చారు. తన శిలువ మరణం ద్వారా మనల్ని రక్షించి తన పరిశుద్ధాత్మని మనకిచ్చి మనకి నూతన జీవితాన్ని ఇచ్చారు. పౌలు ఇంకేం రాస్తాడంటే ఇక్కడ తిమోతి 2:11 నుంచి అండి, మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమైంది. ఈ లోకంలోనికి యేసుప్రభు వచ్చారు కాబట్టి యేసుప్రభు మీ కొరకు సిలువలో ఆయన ప్రాణం అర్పించాడు, తన రక్తాన్ని చిందాడు. కనుక మీరెలా జీవించాలంటే ఇహలోక వాంఛలు, శరీర వాంఛల నుంచి మీరు దూరం కావాలి. యేసుప్రభుకి సాక్షులుగా జీవించాలి. ఇంద్రియ నిగ్రహాన్ని, భక్తి జీవితాన్ని కలిగి యేసుప్రభులాగా ఆయన పరిశుద్ధత, ఆయన యొక్క కరుణ, ఆయన నీతిని మనం ధరించుకొని ఆయన రెండో మారు ఇప్పుడు వస్తారు. వచ్చినప్పటికీ మనము నిరీక్షిస్తూ ఉండాలి. మహిమగల వారమై, ఆయన ఎంత మహిమ అలాంటి మహిమని మనం ధరించుకొని మనం ఆయన కొరకు వేచి ఉండాలి అని చెప్తూ, ఇంకా యేసు ప్రభు తన రక్తము ద్వారా, సిలువ రక్తం ద్వారా మనల్ని సమస్త దుర్నీతి నుంచి విమోచించాడు. ఎందుకు అంటే మనల్ని సత్కార్యములు చేయువారిగా చేయడానికి అన్నమాట. మంచి పనులు చేయాలండి. యేసుక్రీస్తు ఎంత మంచివాడు అని మనం మంచి పనులు చేయడానికి ఆయన మనల్ని పిలిచాడనమాట. నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి, తన భోజనాన్ని పేదలతో పంచుకొని కరుణామయుడు దేవుని దీవెనలు పొందుతాడు ఇది అని చెప్తారండి. అయితే అసలు ఈ తీతు ఎవరు, పౌలు ఎందుకు లేఖ రాశాడు, మనం ఒకసారి ధ్యానించుకుందామండి. తీతు, తిమోతి ఇద్దరు కూడా పౌలు యొక్క ఆత్మీయ కుమారులు అన్నమాట. పౌలుకి సేవలో తోడుగా ఉంటారు. ఈ తీతు క్రీట్ దేశస్థుడు అండి. మరి క్రీటు అనేది ఒక ద్వీపం మధ్యధరా సముద్రంలో, 156 మైళ్ళ పొడవు, 30 మైళ్ళ వెడల్పు ఉంటుంది. నేను ఒకసారి మ్యాప్లో చూపిస్తాను, మీరు చూడండి. ఇక్కడ చూడండి, పౌలు 3వ సువార్త ప్రయాణం తర్వాత అతన్ని రోమ్కి పంపిస్తారండి, చెరసాలకు. యెరూషలేంలో బంధించబడతాడు. తర్వాత కైసరియా నుంచి వాళ్ళు బయలుదేరుతారు ఓడలో, సీదోను, ఆ తర్వాత క్రీటు, ఆ తర్వాత మాల్టా. అపోస్తల కార్యాలు 28లో చూస్తాం. 3 నెలలు అక్కడ బోధిస్తాడు. తర్వాత సిరక్కు, రెజిము, పుతోలి, అపిసంత, 3 విడుదలు, రోమ్. ఇక్కడ 2 సంవత్సరాలు ఉంటాడండి. క్రీస్తకం 60 నుంచి 62. తర్వాత ఆయనను విడుదల చేసినప్పుడు ఆయన మళ్ళా తిరిగి వస్తూ ఈసారి ఇక్కడ క్రీట్లో ఆగి ఆ సంఘాలని బాగు చేసి, తర్వాత అక్కడ తీతుని ఓవర్సియర్గా నియమించి ఆయన మళ్ళా తిరిగి వస్తాడనమాట. క్రీటు ద్వీపము ఇక్కడ మధ్యధరా సముద్రంలో ఉందండి. చూశారు కదా. ఇప్పుడు పౌలు క్రీస్తు శకం 60 నుంచి 62 వరకు రోమ్లో హౌస్ అరెస్ట్లో ఉంటాడు. అంటే చెరసాల హౌస్ అరెస్ట్ అనమాట. అది అపోస్తల కార్యాలు చివరి అధ్యాయం 28-30లో ఉంటుంది. అక్కడికి వచ్చిన వాళ్ళకి సువార్త బోధిస్తుంటాడు. అయితే 2 సంవత్సరాల తర్వాత ఆయన విడుదల చేయబడతాడని. అప్పుడు ఆయన రోమ్ నుంచి వస్తూ క్రీట్లో ఆగుతాడనమాట. మళ్ళా సువార్త ప్రయాణం అనమాట. ఇది కూడా అపోస్తల కార్యాల్లో లేదు కానీ ఇప్పుడు తీతు లేఖలో అనమాట. ఇక్కడ క్రీటుకు వచ్చేసరికి క్రీట్లో క్రీస్తు సంఘాలు ఉంటాయన్నమాట. మరి వీళ్ళు ఎప్పుడు రక్షించబడ్డారు? 62కి ఇక్కడ వస్తున్నారు. పెంతెకోస్తు దినాన యెరూషలేంలో రక్షించబడిన వాళ్ళు అనమాట. పెంతెకోస్తు ఎప్పుడు? క్రీస్తు శకం 30. అప్పుడు పరిశుద్ధాత్మని పొంది అపోస్తులు
ముందు పేతురు మొదటి ప్రసంగాన్ని చేస్తాడు 2వ అధ్యాయంలో. అప్పుడు 40వ వచనం చూస్తే పేతురు ప్రసంగాన్ని విని 3,000 మంది యూదులు యేసు ప్రభుని అంగీకరిస్తారు. బాప్తిస్మం తీసుకొని సొంత రక్షకునిగా. అంటే విశ్వాసులు అంటారు. క్రైస్తవులు అనే మాట ఎప్పుడు యేసు ప్రభు వాడలేదండి, వీళ్ళు కూడా వాడలేదు, అపోస్తులు కూడా. విశ్వాసులు అంటే యేసు ప్రభుని విశ్వసించిన వాళ్ళు, అంటే ఆయన బోధనలని విధేయించేవాళ్ళు అనమాట. సో ఈ 3,000 మంది ఎవరు అని అంటే 17 దేశాల నుంచి వచ్చారు పెంతెకోస్తు పండుగ అనమాట. అయితే ఈ 3,000 మందిలో మరి వేరే దేశాలకి చెందిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళారనమాట. అలా క్రీటుకు కూడా వెళ్ళారు, క్రీటు ద్వీపం నుంచి కూడా వచ్చారు. అయితే అక్కడ వాళ్ళకి ఈ 30లో రక్షణ పొందారు. ఇప్పుడు 62 వరకు ఏ దైవజనుడు అక్కడికి వెళ్ళలేదు. అంతా వెళ్ళింది ఎవరంటే, చాలా వరకు ఎవరు వెళ్ళారంటే మరి పౌలే, ఇంకా పేతురు వాళ్ళేమో, పేతురు యోహాను రోమ్లో బోధిస్తారండి. మరి థామస్ వారు 52లో ఇండియాకు వస్తారు. మరి 62 వరకు ఎవరు వెళ్ళలేదు అక్కడికి. సో పౌలు వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి గమనిస్తాడు. ఎలా ఉంది అనంటే, ఈ పెంతెకోస్తు దినాన రక్షించబడిన సున్నతి క్రైస్తవులు అంటారు. సున్నతి క్రైస్తవులు అంటే ఎప్పుడేం అర్థం చేసుకోవాలంటే అబ్రహాం సంతతి వాళ్ళు సున్నతి చేసుకుంటారు కదా, అంటే హెబ్రీలు, ఇజ్రాయెల్ ప్రజలు అన్నమాట. వీళ్ళు ఎట్లా ఉన్నారు అనంటే అక్కడ అబద్ధ బోధనలు వచ్చేసాయి. ధన సంపాదన కొరకే వాళ్ళు బోధన చేస్తున్నారు. దశమ భాగాలు తప్ప ఇంకా దోచుకుంటున్నారంట కుటుంబాలు. ఇక్కడ రాసి ఉందన్నమాట. ఇంకా ఏమంటాడంటే ఎట్లా ఉన్నారో తెలుసా తీతు, వీళ్ళ గురించి క్రీటు దేశస్థుడే ఒక ప్రవక్త ఇలా చెప్పాడు. ఈ క్రీటు దేశస్థులు ఎట్లా ఉంటారు అనంటే అబద్ధమాడేవాళ్ళు, అబద్ధాలంట వాళ్ళ నోట్లోంచి. తర్వాత దుష్ట మృగాలు, ఈ మాట ఎక్కడ వాడబడలేదండి. దుష్ట మృగాలు అంటే అంత దుష్ట పనులు చేస్తున్నారు. మృగమా అని అంటారనమాట కదా. ఈ మాట ఇంకెక్కడ బైబిల్లో చూడలేదండి. తర్వాత సోమరిపోతులంట, తిండిపోతులంట. సోమరిపోతులు ఎప్పుడు పనిచేయరు కదా, తింటూనే ఉంటారు. ఇవన్నీ దయ్యాలన్నమాట. ఇలా ఉన్నారు కాబట్టి వాళ్ళని హెచ్చరించు తీతు, వాళ్ళు విశ్వాసంలో దృఢంగా ఉండాలని వాళ్ళని గద్దించు అని చెప్తారనమాట తీతుకి. ఈ లేఖ ఎప్పుడు రాశారంటే 63లో రాస్తారు. ముందు 62లో వాళ్ళు రోమ్ నుంచి క్రీటు ద్వీపానికి వస్తారండి. వచ్చినప్పుడు తనతో రోమ్ చెరసాల్లో తీతు కూడా ఉంటాడనమాట. ఇంకా అక్కడ కొన్ని రోజులు పౌలుండి అక్కడున్న సంఘాలు, ప్రతి ఒక్క సంఘాన్ని దర్శించి దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం దర్శించి సరిచేస్తాడనమాట. సత్యమైన బోధన చేసేలాగా ఇలాంటివన్నీ కూడా తీసేసి సత్యమైన బోధన చేసేలాగా ఆయన ఒక్కొక్క సంఘాన్ని క్రమపరిచి, ఇంకా తీతు నువ్వు ఎట్లా క్రీటు దేశస్థుడే కాబట్టి నువ్వు ఇక్కడ ఉండి ఇంకా మిగిలినవి ఇంకా క్రమపరచవలసిన విషయాలు చాలా ఉన్నాయి అని చెప్పి క్రీటును అక్కడ ఉంచేసి వస్తాడనమాట. తర్వాత 62లో ఇది చేస్తాడు ఆయన, తీతును అక్కడ విడిచిపెట్టి వస్తాడు. 63లో ఈయనకి లేఖ రాస్తాడనమాట. అవసరం అనిపిస్తుంది. ఇదిగో 5వ వచనం మీరు చూస్తే 1వ అధ్యాయంలో 5లో ఇంకా క్రమపరచవలసిన వాటిని చక్కదిద్దాలి, ఇంకా సంఘాల్లో ఒక క్రమ పద్ధతి రావాలి, అలాగే సంఘ పెద్దల్ని నియమించాలి. ఇప్పుడు మనం చూస్తే అపోస్తల కార్యాలు 13లో కూడా యాంటియోకియాలో పౌలు ఎక్కడున్నాడో అక్కడ 5 ప్రవక్తలు, అంటే 5 ఎల్డర్స్ అన్నమాట. వాళ్ళు పరిశుద్ధాత్మతో నడిపించబడి ఏం వాక్యం చెప్పాలని, ఒక్కరు కాదు, ఈ సండే ఎవరు చెప్పాలి, ఏం వాక్యం చెప్పాలి, అలా ఉంటారనమాట. కనుక పౌలు ఏమంటాడంటే, ఇప్పుడు ఈ క్రీట్లో ఉన్నటువంటి ప్రతి నగరంలో క్రైస్తవ సంఘం ఉంది, ప్రతి సంఘానికి నీవు పెద్దలని, ప్రతి సంఘానికి సపోజ్ 3 అనుకోనండి, పెద్దల్ని నువ్వు నియమించు. అలాగే వాళ్ళు ఎలా జీవించాలి, సంఘాధిపతి యొక్క లక్షణాలు, మరలా ఈ విశ్వాసులు ఎలా ఉండాలి అని చెప్పి రాస్తాడు. ఆయన ఉన్నప్పుడు బాగు చేసినంత బాగు చేసి తర్వాత
అక్కడ యవ్వనస్తుడైనటువంటి తీతుని అక్కడ ఓవర్సియర్ అంటే ఒక బిషప్ లాగా అన్ని సంఘాలకి, ఇప్పుడంటే బిషప్ అంటాము, అప్పుడు అలా అన్నారు, పర్యవేక్షకులు అంటారనమాట. అపాయింట్ చేసి లేఖ రాస్తాడండి. ఇప్పుడు మీరు చదువుకోండి, నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. సంఘాధిపతి ఎట్లా ఉండాలి అంటే ఎల్డర్, సంఘ పెద్దలు అనమాట, అధిపతి కాదండి, ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్ అనమాట. దోషరహితుడుగా, నిందారహితుడుగా, త్రాగుబోతు కాక, ఒకే భార్య కలిగి ఉండి అతిథి సత్కార్యాలు చేస్తూ తన పిల్లల్ని దైవభీతితో ఆయన నడిపించాలి అని చెప్పి లక్షణాలు రాసి, మళ్ళా విశ్వాసుల యొక్క లక్షణాలు ఎలా ఉండాలని ఒక 5గురిని తీసుకుంటాడండి. ముందు వృద్ధ పురుషులు అన్నమాట, త్రాగుబోతులు కావద్దు, వాళ్ళు ప్రేమ కలిగి ఇంద్రియ నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. నోటికి ఏది వస్తుంది మాట్లాడడం, ఏది కనబడితే అది తినడం, ఏది అంటే అది చూడడము, అలా కాదు. వీ షుడ్ బి కంట్రోల్డ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్. వృద్ధ పురుషులు అంటే ఇంటి పెద్ద తాతయ్య అనుకుంటాం కదా, వాళ్ళు ఎట్లా ఉండాలంటే ఒక యోబులాగా ఉండాలన్నమాట, ఒక అబ్రహాం లాగా, ఒక నోవా లాగా ఉండాలన్నమాట. అదే చెప్తారు. వృద్ధ పురుషులు ముందు త్రాగుబోతులు కావద్దు, విశ్వాసులైన వాళ్ళు త్రాగుబోతులు కావద్దు, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. త్రాగితే ఎట్లా ఉంటారండి, మేము విలేజెస్లో చూస్తాం, ఇంకా వేరే భాష వస్తుంది అనమాట. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండి మంచి మాదిరిగా ఉండి మీ పిల్లలకి, మీ కొడుకులు మనవాళ్ళకి మంచి మాదిరిగా ఉండి దేవుని మార్గంలో నడిపించాలి ఫస్ట్. తర్వాత వృద్ధ స్త్రీలు అంటే నానమ్మ తాతయ్య వాళ్ళు ఉంటారు. మీరు ఒక్కరి మీద అపవాదములు వేయకుండా ఊరికే నిందలు, మా కాలంలో అయితే మేము ఇట్లా చేసేవాళ్ళము, ఇప్పుడు ఇలా ఉన్నారు అట్లా అంటారనమాట. అలా కాకుండా మీ కోడళ్ళు, మీ కూతుర్లు, యవ్వన స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళు భర్తలకి ఎలా లోబడి ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఇల్లు ఎలా చక్కదిద్దుకోవాలి, దేవుని పట్ల ఎలా భయం కలిగి ఉండాలి, చక్కగా మీరు నేర్పించండి అని రాస్తాడు. చాలా బాగుంటుందండి, మీరు చదవాలి అందరూ కూడా. తీతు లేక మనమే తీతు అనుకోవాలి. తర్వాత యవ్వన స్త్రీలకు చెప్తాడనమాట. యవ్వన స్త్రీలు కూడా మీరు మీ పిల్లల్ని ఎట్లా పెంచుకోవాలి, ఇల్లు ఎలా ఉండాలి అని చెప్పి చెప్తాడు. తర్వాత యవ్వనస్తులకు చెప్తాడు, యువకులకు అన్నమాట. యువకులు దైవభీతి కలిగి ఉండాలని, నువ్వే ఒక మాదిరిగా ఉండు తీతు అని చెప్తాడు. 30 years ఉంటాయన్నమాట. ఆ మాదిరి తిమోతి లేఖ రాస్తాడు. 5 విషయాలు అన్నమాట. నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ యొక్క పరిశుద్ధతలో, అలాగే విశ్వాసంలో, ప్రేమలో నీవు అందరికీ మాదిరిగా ఉండు. మాటలు జాగ్రత్తగా, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడనమాట. ఆ తర్వాత ప్రేమ కలిగి ఉండాలి. ఊరికే మంచి మాటలు ప్రవర్తన మాత్రం సరిపో, ప్రేమ కలిగి ఉండాలి. తర్వాత నీ యొక్క విశ్వాసం ఉండాలి. అలాగే పరిశుద్ధతలో మాదిరిగా ఉండాలి అని చెప్తాడండి. తర్వాత 3వ అధ్యాయానికి వస్తే క్రైస్తవ ప్రవర్తనని గురించి రాస్తాడండి. 3:2లో ఎవరి గురించి చెడుగా మాట్లాడకుండా అందరితో స్నేహపూర్వకంగా మంచిగా ఉండాలి. క్రైస్తవులు అన్యుల మధ్యలో కూడా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ముందు చెడుగా మాట్లాడొద్దు, స్నేహంగా ఉండాలి. ఎక్కడ పని చేసినా అందరితో స్నేహంగా ఉండాలి అని చెప్పి, ఇంకా మిగతావి కూడా ఎక్కువ ఏం చెప్తాడంటే, మీరు సత్కార్యములు చేయటయందు శ్రద్ధ కలిగి ఉండండి. యేసు ప్రభు మనల్ని తన శిలువ మరణం ద్వారా విమోచించాడు అన్ని పాపాలు, అన్ని దుర్నీతి నుండి. కనుక మీరు మంచి పనులు చేయటలో మీరు శ్రద్ధ కలిగి ఉండండి అని చెప్పి లేఖని ముగిస్తాడండి. ముగించే ముందు ముఖ్యాంశాలు ఒకసారి చదువుతాను. తీతు లేఖలోని 3 ముఖ్యాంశములు. 1వ అధ్యాయంలో సంఘ పెద్దల నియామకము, అపాయింటింగ్ ద ఎల్డర్స్, విశ్వాసుల లక్షణములు, 5 తరగతుల విశ్వాసులు, క్రైస్తవుల ప్రవర్తన మరియు సత్కార్యములు. 3 main points in Titus: appointment of elders, conduct of believers, behavior of Christians and good works. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక.
తీతు లేఖ ద్వారా మీరు మాకు ఏదైతే బోధించారో అది పాటించడానికి మాకు కృప దయచేయండి ప్రభా. నాయన క్రైస్తవులు ఎలా ఉండాలి, ఇంటిలో పనిచేసే చోట అలాగే మంచి కార్యాలు చేయాలి, సత్కార్యములు చేయాలి అని చెప్తున్నారు. మీరు మా కొరకు పరలోకం నుంచి కిందికి వచ్చి సిలువలో మా పాపముల కొరకు వెల చెల్లించి ప్రభా మమ్మల్ని నీతి వస్త్రంతో కప్పి పరిశుద్ధాత్మనిచ్చారు కనుక మీకు సాక్షులుగా జీవించే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రవర్తన యేసు ప్రభువుకి సాక్ష్యంగా మహిమకరంగా ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.